తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకి ఏమైంది అనే ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అర్జున్ కృష్ణ గారి కంపెనీలో ఉద్యోగం మానేసి బయటకు వచ్చాక ఏసీఎస్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంటే అటెండ్ అయ్యాను. వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాను. నా అనుభవం కూడా కలిసొచ్చింది. కానీ ఉద్యోగం ఇంత త్వరగా వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. పీతాంబరం చేతిలోని కవర్ తీసి చూశాను. ఇంతకు ముందు కంటే జీతం కూడా 5,000 ఎక్కువ. నెలకు మొత్తం 30,000 ఇప్పుడు. కరివేపాకు కూడా వచ్చి కంగ్రాట్స్ చెప్పాడు. తర్వాత మధుమతి గారు నా దగ్గరకు వచ్చారు. తన కళ్ళల్లో తనకే మంచి ఉద్యోగం వచ్చిందా అన్నంత ఆనందం కనిపించింది. తను నా దగ్గరగా వచ్చి నా చెంప మీద ముద్దు పెట్టి కంగ్రాట్స్ శ్రీవారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. నేనైతే ఆశ్చర్యంతో బిగుసుకుపోయాను. పీతాంబరం కరివేపాకు అయితే ముక్కున వేలేసుకున్నారు. ముందు రోజు దాకా ఎడారిలో ఒంటరిగా సాగిన జీవితం ఈరోజు మాత్రం తొలి వేకువజామున కురిసిన వర్షంలో తడిసిన కుసుమంలాగా వికసించింది. ఈ ఆనందం ఎన్ని రోజులు ఉంటుందో తెలియడం లేదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం ఆస్వాదించమని మనసు చెప్పింది. ఏంటి సిద్ధు, నిన్న రాత్రి మీ ఇద్దరి మధ్య అంత పెద్ద యుద్ధం జరిగిందా అని పీతాంబరం ఆశ్చర్యంగా అడిగాడు. నేను అవును అన్నట్టు తల ఆడించాను. సరే, ఏదైతే అది జరిగింది. మధుకు నిజం తెలిసి మంచిదే అయింది. తనతో గడపబోయే ప్రతి క్షణాన్ని ఒక జ్ఞాపకంగా మనసు పొరలలో భద్రంగా దాచుకో సిద్ధు. నీకొకటి చెప్పనా, ప్రేమకి పంచభూతాలకు చాలా దగ్గర సంబంధం ఉంది తెలుసా. మనం ప్రేమించిన మనిషి మనతో ఉంటే ఊహలు ఆకాశం అందుకుంటాయి. మన కాళ్ళు నేల మీద ఉన్న మనసు మాత్రం గాల్లో ఎగురుతుంది. కానీ అదే వ్యక్తి మనకు దూరం అయితే గుండెల్లో ఆరని మంట రేగుతుంది. మది కన్నీటి జడవానలో తడిసిపోతుంది. ఆ వర్షంలో తడవకుండా ఈ జ్ఞాపకాలే కాస్తైనా గొడుగులా నీ తోడుంటాయి. ఏదేమైనా మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి క్రిందకు వెళ్ళిపోయారు. అంకుల్ చెప్పింది విన్న తర్వాత నాలో ఏవేవో ఆలోచనలు రేగాయి. నాకైతే ఏది తప్పో ఏది ఒప్పో తెలియడం లేదు. నేను చేస్తుంది మంచో చెడో ఆలోచించడానికి కూడా భయం వేసింది. కేవలం ఈ క్షణం ఆస్వాదించాలి అని మాత్రం అనిపించింది. సరే అని తర్వాత ఆఫీస్కి బయలుదేరిపోయాను. ఇంతలో మధుమతి గారు పరుగున వచ్చారు. ఏమైందండి అని అడిగితే నా చేతిలో ఒక క్యారియర్ పెట్టారు. నీకు ఇష్టమని రవ్వ కేసరి, చపాతీ, అన్నం, పప్పు, ఆలూ ఫ్రై, ఆవకాయ, పెరుగు పచ్చడి పెట్టాను. మొత్తం తినేసేసిద్దు. సాయంత్రం ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేయి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అన్నారు. మధుమతి గారు ఉదయమే లేచి ఇన్ని రెడీ చేశారా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకైతే తన ప్రేమలో మునుగుతూ ఏదో కొత్త లోకంలో ఉన్నట్టుంది. తననే చూస్తూ నుంచున్నాను. ఏంటి శ్రీవారు, ఆఫీస్కి టైం అయింది, ఇక వెళ్తారా లేక నన్నే చూస్తూ ఇక్కడే ఉండిపోతారా? తన మాటలకు తేరుకొని ముందుకు నడవబోయాను. ఇంతలో మళ్ళీ ఏంటి సిద్ధు, భార్యాభర్తలుగా ఉందామని చెప్పి అప్పుడే మాట తప్పుతావా అని బుంగమూతి పెట్టుకొని అడిగారు. నేను ఇప్పుడేం చేశాను అని ఆశ్చర్యంగా అడిగాను. పెళ్ళయ్యాక ఒక భర్త ఆఫీస్కి ఇలాగే వెళ్తారా? ఇలాగే వెళ్ళక బాజా భజంత్రీలతో వెళ్తాడా ఏంటి? కరెంటు పోల్ మాదిరి పెరిగావు, కానీ నీలో రొమాంటిక్ సెన్స్ బొత్తిగా లేదు సిద్ధు. భర్త ఆఫీస్కి వెళ్లే ముందు భార్యకు ఒక హగ్గో కిస్సో ఇస్తారు, లేదా లవ్ యూ చెప్తారు. ఇవన్నీ కాకపోయినా కనీసం భార్యను ఎదురుగా రమ్మని అడుగుతారు. మీరు మరీ సినిమాలు ఎక్కువగా చూస్తారనుకుంటా. ఏదైతే ఏమి, భార్యాభర్తలుగా ఉందామని మాటిచ్చావు కాబట్టి అవన్నీ నువ్వు కూడా చేయాల్సిందే అంటూ చిన్నపిల్లలాగా మారం చేశారు. తను అలా బుంగమూతి పెట్టినప్పుడు ఏ మాట కామాట తను ఎంత అందంగా ఉందంటే అలా చూస్తూ మిగతా జీవితం మొత్తం గడిపేయచ్చు. సరే, ఇప్పుడు ఆ హగ్గులు పెగ్గులు నా వల్ల కాదు, కానీ నాకు ఎదురుగా రండి అని అన్నాను. నా మాటకు మధుమతి గారు నవ్వుతూ ఎదురు వచ్చారు. తన కళ్ళల్లో తెలియని ఆనందం. అది చూస్తుంటే రోజంతా ప్రశాంతంగా గడపవచ్చు అనిపించింది. తనని తలుచుకుంటూనే కొత్త ఆఫీస్కి వెళ్ళాను. మొదటి రోజు కావడంతో ఏవేవో డాక్యుమెంట్ వర్క్ ఎక్కువగా ఉండడంతో అందులో మునిగిపోయాను. కొంతమంది ఉద్యోగస్తులు కూడా పరిచయం అయ్యారు. అందరూ నాతో ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఇంతలో లంచ్ టైం కావడంతో అందరం కలిసి క్యాంటీన్కి వచ్చాం. మధుమతి గారు ఇచ్చిన లంచ్ బాక్స్ ఓపెన్ చేశాను.
కమ్మటి వాసన ముక్కును చేరి ఆకలి మరింతగా పెంచింది. వాసనకే నోరు ఊరిపోయింది. రవ్వ కేసరి ఒక ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయింది. మధుమతి గారు వంటలు చాలా అద్భుతంగా చేశారు. బహుశా నా మీద ప్రేమను అందులో కలిపారేమో. కొలీగ్స్ కూడా తన వంటను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఇంతలో ఒక కొలిక్కి ఇష్టమని అంటే చపాతీ ఒకటి తీసిచ్చాను. ఆయన ఆ చపాతీలో నుంచి ఒక ముక్క తీసుకొని చూసి ఆశ్చర్యపోయాడు. అందరూ ఆయన వంక చూశారు. నేను కూడా తన చేతిని చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే ఆ చపాతీ మధ్యలో ఒక పేపర్ ఉంది. అందులో ఏముందా అని తీసి చదివితే, ఐ లవ్ యూ శ్రీవారు, మీ తలుపులలో మునిగి కాలంతో పోటీ పడుతూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వచ్చేయండి, అప్పటిదాకా ఇవి ఉంచండి అని ఉంది. అందులో ముద్దు ఇమోజీస్ ఉన్నాయి. అది చదివి కొలీగ్స్ అందరూ నవ్వారు. నేనైతే నవ్వుతూ సిగ్గుపడుతూ తలదించుకున్నాను. ఆ తర్వాత, సిద్ధు గారు, మీరు చాలా అదృష్టవంతులండి, ఇంతలా ప్రేమించే అమ్మాయి దొరకడం మామూలు విషయం కాదు అంటూ మధుమతి గారి గురించి అందరూ పొగుడుతుంటే తెలియకుండానే ఆనందంతో నా ఛాతీ 2 ఇంచులు పెరిగింది. నిజంగా ఆ ఉత్తరం చదవగానే చాలా ఆనందం వేసింది. ప్రతి ఇంట్లో కూడా ఆలు మగలు అప్పుడప్పుడు ఒకరికొకరు ఇలా లెటర్ రాసి వారికి తెలియకుండా సర్ప్రైజ్ ఇస్తే నిజంగా ఆ బంధం మరింతగా బలపడుతుందేమో అనిపించింది. మధుమతి గారు చేస్తున్న అల్లరి ఎందుకో చాలా ముద్దుగా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇంత ప్రేమ చూస్తుంటే నా మీద నాకే అసూయ కలిగింది. అదే ఆనందంతో సాయంత్రం దాకా మిగతా పనులు కూడా చేసేసాను. ఆఫీస్ అయిపోయాక ఇంటికి బయలుదేరాను. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. ఎవరా అని చూస్తే మధుమతి గారు. ఫోన్ ఎత్తి హలో అన్నాను. ఏంటి హలో అని అంత జోష్గా చెప్తున్నావు సిద్ధు? కొంపదీసి కొత్త ఆఫీస్లో ఎవరైనా అందమైన అమ్మాయి పరిచయం అయిందా? అయ్యో, మా టీంలో అమ్మాయిలు ఎవరూ లేరండి. ఉంటే చూద్దామనా? మీరుండగా ఇంకొకరిని చూస్తానా? అంటే నేను లేకపోతే చూస్తావా? దీనమ్మ బత్తాయో, ఇదెక్కడి ఫిట్టింగ్ అండి? మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకు వేస్తున్నారు. అయినా నా మీద నమ్మకం లేదా? ఊరికే సిద్ధు, మా భార్యలకు మాకంటే కూడా భర్తల మీదే ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఎంత నమ్మకం లేకపోతే చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు, అమ్మ, నాన్న అందరినీ వదిలి మీతో వస్తాను చెప్పు. అయినా సరే అప్పుడప్పుడు ఇలా అనుమానిస్తాం. అది మీ మీద నమ్మకం లేక కాదు, మిమ్మల్ని ఆట పట్టిద్దామని అంతే. అదో సరదా మాకు. అయినా మాకు ఆడుకోవడానికైనా ప్రేమించడానికైనా ఉన్నది మీరేగా. తన మాటలు తెలియని ఆనందం కలిగించాయి. ఎందుకు ఫోన్ చేశారో చెప్పలేదు. ఇంటికి వచ్చేటప్పుడు నా కోసం మల్లెపూలు తీసుకొని రా సిద్ధు. మల్లెపూలా? ఎందుకు? మిక్సీలో వేసి దోశ వేద్దామని. మల్లెపూలతో దోశ కూడా వేస్తారా? ఏ తింటావా? మరీ ఇంత అమాయకంగా ఉంటే నీతో వేగేది ఎలా సిద్ధు? మల్లెపూలు నేను తలలో పెట్టుకోవడానికి అడిగాను. వచ్చేటప్పుడు మర్చిపోకుండా తీసుకొని రండి అని ఫోన్ పెట్టేశారు. సరే అని ఇంటికి వెళ్ళే దారిలో మూర మల్లెపూలు కొనుక్కొని ఇంటికి వచ్చాను. గేట్ తీసి పైకి వెళ్తుంటే పీతాంబరం నన్ను చూశాడు. సిద్ధు, ఉదయం కిస్సు, ఇప్పుడు మల్లెపూలు, మామూలుగా లేదుగా నీ స్పీడు అని అంటూ కన్ను కొట్టాడు. సరిగ్గా అప్పుడే రాధిక గారు వచ్చి పీతాంబరం పక్కన నుంచున్నారు. అది పీతాంబరం గమనించలేదు. మీరు అనుకునేలా ఏమీ లేదు అంకుల్, ఊరికే తీసుకొని వెళ్తున్నా అంతే అని ఏదో చెప్పాను. మాకు తెలుసులేవోయ్, నేను ఎంతమందిని చూడలేదు, ఎన్ని మూరలు కొనలేదు. ఈ రాత్రికి జియా జాలే జాలేలే జాలే 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 అని పాట పాడుకుంటారన్నమాట అంటూ డ్యాన్స్ వేస్తున్నారు. ఇంతలో రాధిక గారు కోపంగా ముక్కుపుటలు ఎగరేస్తూ పీతాంబరాన్ని చూశారు. డ్యాన్స్ వేస్తున్న పీతాంబరం ఆపేశాడు. ఇదిగో సిద్ధు, ఇంట్లోకి బర్రెగాని దూరిందా? ఎక్కడో రంకె వేసినట్టు వినిపిస్తుంది అంటూ మెల్లగా వెనక్కి తిరిగి రాధిక గారిని చూసి షాక్ అయ్యాడు. ఏంటి, నువ్వు అన్ని మూరల మల్లెపూలు కొన్నావా? మరి నాకు ఇప్పటిదాకా ఒక్క మూర కూడా తీసుకురాలేదు. అవన్నీ ఎవరికిచ్చావు చెప్పు అని రాధిక గారు కోపంగా అడిగారు. ఒసేయ్, అదేదో ప్రాస కోసం వాడాను అంతేనే. ప్రాసంట ప్రాస, ఈరోజు నిన్ను పాయసం చేస్తాను చూడు. అది చూసి అంకుల్, ఈరోజు రాత్రికి మీకు జియా జాలే జాలేలే జాలే జాలే అని అన్నాను. ఒరే సిద్ధుగా, భలే ఇరికించావురా, నా కొంప ముంచేశావు కదరా. రాధిక గారు పీతాంబరాన్ని కొట్టడానికి వెనుక పడితే పీతాంబరం దొరకకుండా పరిగెత్తాడు. అది చూసి పొట్ట పగిలేలా నవ్వుకుంటూ మేడ మీదకు వెళ్ళాను.
ఇంటికి రాగానే తలుపు దగ్గరే మధుమతి గారు ఉన్నారు. పాత సినిమాల్లో భర్త ఉద్యోగానికి వెళ్ళగానే ఇంటికి ఎప్పుడు తిరిగొస్తాడా అని ఎదురు చూస్తున్న కొత్త పెళ్లి కూతురులాగా నన్ను చూడగానే తన కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. ఎందుకో మనసుకు చాలా హాయిగా అనిపించింది. ఉదయం నుంచి కష్టపడి పనిచేసి ఇంటికి వస్తే నవ్వుతూ భార్య ఎదురొస్తే ఆ కష్టమంతా మర్చిపోతాం. అంటే ఏంటో అనుకున్నాను, చూస్తే నిజమే అనిపిస్తుంది. తను వచ్చి నా చేతిలోని బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళారు. నేను ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాను. నా చేతికి వేడివేడి కాఫీ అందించారు. అది తాగగానే ప్రాణం లేచొచ్చింది. ఆ రుచిని ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయాను. ఇంతలో కిచెన్లో ఏదో శబ్దం అయితే లోపలికి వెళ్ళాను. మధుమతి గారు ఒకవైపు వంట చేస్తూ మరోవైపు అంట్లు తోముతున్నారు. నన్ను చూసి, సిద్ధు, నువ్వు టీవీ చూస్తూ ఉండు, కాసేపట్లో వంట అయిపోతుంది అని అన్నారు. అదేంటి వంట మీరు చేస్తున్నారు? ఉదయం మీరు, సాయంత్రం నేను చేయాలి అనుకున్నాం కదా. అది ఒకప్పుడు సిద్ధు, ఇప్పుడు నువ్వు నా భర్త కదా, అన్ని పనులు నేనే చేస్తాను. నువ్వు హాయిగా వెళ్ళి కూర్చో పో. నాకు ఆ మాట వినగానే కోపం వచ్చింది. మెల్లగా మధుమతి గారి దగ్గరకు వెళ్ళి తన చేతులని నా చేతుల్లోకి తీసుకున్నాను. తను అమాయకంగా నా కళ్ళల్లోకి చూశారు. మధుమతి గారు, మీకు ఇవన్నీ చేయాలని ఎవరు చెప్పారు? రోజు అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం కదా. ఒకప్పుడు ఆడపిల్లలు చదువుకోకూడదు, బయట తిరగకూడదు, పరాయి వాళ్ళతో మాట్లాడకూడదు లాంటి ఆటవిక శాసనాలు ఉండేవి. ఆ సమయంలో మగాడు బయట పనిచేస్తే అమ్మాయి ఇంట్లో పనిచేసేది. తర్వాత ఎందరో మహానుభావుల వల్ల రోజులు మారాయి. అమ్మాయి గడప దాటి నేల చూపులు మాని ఆకాశం వైపు చూసింది. అంతరిక్షంలో కూడా అడుగులు వేసింది. తరాలు మారాయి కానీ తలరాతలు మారలేదు. ఇప్పటికీ అదే శాసనాలను నమ్ముతూ జింకలా దూకాల్సిన వారిని వంటింట్లో కుందేల్లాగా చూస్తున్నారు. మన ఇల్లే చూడు, నువ్వు నేను ఉద్యోగం చేస్తున్నాం. ఆఫీస్లో నేనెంత కష్టపడతానో నువ్వు కూడా అంతే కష్టపడతావు. మరి ఇంటికొచ్చాక కూడా మొత్తం పనులు నువ్వు ఒక్కదానివే ఎలా చేస్తావు? మీరు భర్త బాధ్యతల్లో సగం పంచుకున్నట్టే మీ పనుల్లో కూడా మమ్మల్ని సగం పంచుకొనివ్వండి. సరే, ఈ పూటకు నేను అంట్లు తోముతాను, నువ్వు వెళ్ళి వంట సంగతి చూడు అని అన్నాను. మధుమతి గారు నన్నే చూస్తూ నుంచున్నారు. ఆ చూపుల తాకిడి తట్టుకోలేక కాసేపటికి మనసు గాడి తప్పుతుందేమో అని భయమేసి, టైం అవుతోంది, త్వరగా వంట చేయండి అని మరోసారి అనడంతో తప్పక ముందుకు కదిలారు. నేను నవ్వుతూ నా పనిలో మునిగిపోయాను. పనంతా అయిపోయాక అలా బయటకొచ్చాను. చల్లగాలి మదిని చేరి చక్కిలి గింతలు పెడుతుంది. ఆకాశంలో చందమామ తన చుక్కల పరివారంతో వెన్నెల వరుసలో జలకాలాడుతున్నాడు. ఈరోజు ఎందుకో మనసంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో మధుమతి గారు నేను తెచ్చిన మల్లెపూలు తీసుకొని నా దగ్గరకు వచ్చారు. వాటిని నా చేతికిచ్చి తన తలలో పెట్టమన్నారు. అలా వాటిని తన తలలో పెట్టే సమయంలో తన మొహం ఎందుకో సిగ్గుతో ఎర్రబడింది. అది చూస్తూ నా మనసులో కూడా తెలియని తన్మయం నిండింది. తర్వాత నా చేతికి ఒక గిన్నె ఇచ్చారు. అందులో ఉన్నది నా చేతికి పెట్టు సిద్ధు అని అన్నారు. ఏంటండి ఇది? గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి చేతులకు పెట్టుకుంటారా? ఎందుకు? ముక్కులో పెట్టుకుంటే మండుతుంది కాబట్టి. ఓరినా ఎర్రిముగుడా, అది గోంగూర పచ్చడి, తోటకూర పచ్చడి కాదు, గోరంటాకు. ఓ అదా. ఇలా అయితే నీతో ముందు ముందు ఎలా వేగాలో ఏంటో సిద్ధు. మీకు ఒక విషయం చెప్పాలి, నాకు గోరంటాకు పెట్టడం రాదండి. నిన్ను రాకెట్ తయారు చేయమని అనలేదు, గోరంటాకు పెట్టమని అడిగాను. ఎలాగోలా నీకు వచ్చినట్టు పెట్టు. సరే అని గోరంటాకు చేతిలోకి తీసుకుని మధుమతి గారి చేతులకు పెట్టడం మొదలుపెట్టాను. చిన్నప్పుడు నేను, చెల్లి పక్కింట్లో ఉన్న గోరింటాకు చెట్టు నుంచి ఆకులు కోసి రోల్లో వేసి బాగా రుబ్బి గిన్నెలో తీసుకునేవాళ్ళం. తర్వాత రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేవాళ్ళం. రాత్రి అవ్వగానే త్వరగా తినేసి అందరం మేడం మీదకు వెళ్ళేవాళ్ళం. అప్పుడు అమ్మ మాతో కబుర్లు చెబుతూ మా వేళ్లకు అలాగే అరచేతులలో చందమామలాగా గోరింటాకు పెట్టేది. చేతులను భద్రంగా బెడ్కి తాకకుండా పైకి పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళం. ఉదయం లేవగానే పరుగున వెళ్ళి నీళ్లతో కడుక్కొని నేను, చెల్లి ఇద్దరిలో ఎవరిది ఎక్కువ ఎర్రగా పండిందా అని గొడవ పడేవాళ్ళం. అమ్మ వచ్చి మా ఇద్దరి చేతులకు కొబ్బరి నూనె రాసేది. అలా రాస్తే మరింత ఎర్రగా అవుతుంది అని. ఆ తర్వాత ఎర్రగా పండిన మా చేతులను స్కూల్లో మా స్నేహితులకు చూపించి తెగ సంబరపడేవాళ్ళం. ఆ రోజులే బాగుండేవి. మధుమతి గారి చేతులకు గోరంటాకు పెడుతూ ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకున్నాను. చేతికి గోరింటాకు పెట్టాక మధుమతి గారు లేవబోయారు. నేను ఆగండి అని ఆపేశాను.
ఎందుకు సిద్ధు? మీ అరికాల్లో కూడా గోరింటాకు పెడతా ఉండండి. ఎందుకు సిద్ధు? అరికాలికి గోరింటాకు పెట్టుకుంటే ఒంట్లోని వేడి మొత్తం లాగేస్తుంది అంటారు. మా అమ్మ చెప్పింది. అయినా నువ్వు నా కాలు పట్టుకోవడమా సిద్ధు? వద్దు వద్దు సిద్ధు. మరేం పర్లేదులేండి అంటూ తను వద్దంటున్నా తన అరికాలికి గోరింటాకు పెట్టాను. మధుమతి గారికి నేను అరికాలిని తాకగానే చక్కిలిగింతలవడంతో మెలికలు తిరుగుతున్నారు. అలా తిరుగుతూ అదుపు తప్పి నా మీద పడ్డారు. పైన వెన్నెల కురిపిస్తున్న ఆకాశం, కింద నేను, నా మీద మధుమతి గారు. మాటల్లో చెప్పలేని అద్భుతమైన భావం అది. నా ఊపిరి భారంగా అనిపించింది. ఇద్దరి కళ్ళు రెప్పవేస్తే క్షణం వృధా అంటూ మూసుకోమని మారం చేస్తున్నాయి. అలాంటి అందమైన అపురూపమైన క్షణాన్ని ఆస్వాదిస్తూ మమ్మల్ని మేము మైమరిచి అలాగే ఉండిపోయాం. నా ఊపిరి వేగం పెరిగిపోయింది. మధుమతి గారు, వణుకుతున్న గొంతుతో తడబడుతూ మెల్లగా పిలిచాను. హా అంటూ మధుమతి గారు చిన్నగా అన్నారు. మీరు నా మీద నుంచి లేస్తే నేను కూడా లేస్తాను అని అన్నాను. సిద్ధు, నిన్ను ఇలా దగ్గర నుంచి చూస్తుంటే మనసులో ఏదో తెలియని గిలిగింతలు రేగుతున్నాయి. ఇంకాసేపు మీరు ఇలాగే ఉంటే నాకు ఊపిరి ఆడేలా అనిపించడం లేదండి. అప్పుడు నా ఊపిరిని నీకు అందిస్తాగా అంటూ నవ్వుతూ కొంటెగా కన్ను మిటారు. తన కళ్ళల్లో ఏదో తెలియని మాయ ఉంది. నన్ను తనలో కలిసిపోమ్మని లాగేస్తోంది. నన్ను నేను నిగ్రహించుకుంటూ తనని మెల్లగా పక్కకు తోసి పైకి లేచాను. అమ్మో, ఇంకాసేపు ఉంటే ఏం జరుగుతుందో అని భయమేసింది. ఒక్కసారిగా వేరే లోకంలోకి వెళ్ళి వచ్చినట్టు అనిపించింది. కాసేపు ఇద్దరం అలాగే ఉండిపోయాం. సిగ్గో బిడియమో తెలియదు, కానీ ఇద్దరి మధ్య మౌనమే ఉండిపోయింది. ఇంతలో మధుమతి గారే మొదట నోరు తెరిచారు. శ్రీవారు, నాకు బాగా ఆకలిగా ఉంది. పదండి, భోజనం చేద్దాం మరి. ఇప్పటిదాకా నా చేతులకు గోరింటాకు పెట్టారు, అప్పుడే మర్చిపోయారా? అవును కదా, ఇప్పుడు ఎలా తింటారు మరి? ఒక పని చేయండి, అన్నం కూర కలిపి మిక్సీలో వేసి జ్యూస్ చేసి స్ట్రా పెట్టి ఇవ్వండి, జుర్రుకొని తాగుతాను. ఓ, అలా కూడా తాగచ్చా? మొదటిసారి వింటున్నాను సుమి. సరే, అలాగే చేసుకొని వస్తాను, ఉండండి. ఓ మై, చైనాలో ఉంటున్న మమ్మీ, మరి ఇంత అమాయకంగా ఉంటే ఎలా మొగుడుగారు? ఈరోజు నాకు భోజనం మీరే తినిపించాలి. నేనా? లేదులే, అమెరికా నుంచి ట్రంప్ వచ్చి తినిపిస్తాడు. లేకపోతే ఏంటి, మీరే తినిపించాలి, లేకపోతే నేను తినను అంటూ బుంగమూతి పెట్టారు. సరే సరే, తినిపిస్తాను అని నవ్వుకుంటూ పైకి లేచి వంటింట్లోకి వెళ్ళాను. తన అల్లరి చూడటం కోసమైనా సరే నేను ఇలా అమాయకంగా నటిస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఇవేగా నా జ్ఞాపకాలు. తను నా జీవితం నుంచి వెళ్ళిపోయాక నేను వీటితోనే బతకాలి. అది గుర్తొచ్చి మదిలో బాధ మొదలవుతుంటే కనీసం ఈ క్షణాలను ఆస్వాదించనివ్వు అని సర్ది చెప్పాను. అప్పటికే వంట అయిపోవడంతో కంచంలో భోజనం తీసుకుని బయటకొచ్చాను. అలా వస్తూ మధుమతి గారి వంక చూశాను. తనలో తనే నవ్వుకుంటున్నారు. అది చూసి నా మది కూడా ఆనందంలో మునిగింది. తన నవ్వుల జలపాతంలో ప్రతి క్షణం తడుస్తూ ఉండిపోవాలని ఉంది. మెల్లగా తన దగ్గరకు చేరి గోరుముద్దలు తినిపించాను. తను ఒక్కో ముద్ద తింటుంటే ఎందుకో అది నా కడుపులోకి పోతున్నట్టు అనిపించింది. తను అన్నం తింటూ నా కళ్ళల్లోకి ప్రేమగా చూస్తోంది. అది చూస్తుంటే తెలియకుండానే నా మనసు కూడా నిండిపోయింది. ఆరుబయట వెన్నెల్లో, పైన చందమామ, పక్కనే చందమామ లాంటి మనసు కోరే మగువ. ప్రపంచంలో అంతకంటే అపురూపమైన దృశ్యం మరొకటి ఉండదేమో. ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఇద్దరం ఎప్పుడు భోజనం చేశామో మాకే తెలియదు. భోజనం తర్వాత ఇద్దరం చల్లగాలిని ఆస్వాదిస్తూ అక్కడే కూర్చొని ఉండిపోయాం. సరిగ్గా అప్పుడే ఏదో తుంటరి పిల్లగాలి మధుమతి గారిని చేరిందనుకుంటా. తన చీర కొంగు గాలికి కింద పడింది. నేను వెంటనే తల పక్కకు తిప్పుకున్నాను. శ్రీవారు, నా చేతులకు గోరింటాకుంది, కాస్త నా పైట సరిచేయరా అని ముద్దుగా అడిగారు. ఇక చేసేదేం లేక కళ్ళు మూసుకొని వణుకుతున్న చేతులతో తన పైటను సరిచేశాను. మధుమతి గారు ప్రేమగా నా వంక చూశారు. అయినా గాలికి ఈ చీర కొంగు భలే చిరాకు తెప్పిస్తుంది కదా అని అన్నాను. అలా ఎందుకు అనుకుంటావు సిద్ధు? మా చిన్నప్పుడు మనకు తెలియకుండానే ఈ చీర కొంగుతో ఎంత అనుబంధం ఉంటుందో తెలుసా? అమ్మ మనకు అన్నం తినిపించాక మనం మూతి తుడిచేది దీంతోనే. రాత్రిపూట ఆరుబయట అమ్మ వడి పరుపైతే చలికి వెచ్చదనం ఇచ్చే దుప్పటి ఈ చీర కొంగే. ఒక్కోసారి అమ్మ వంట చేస్తున్నప్పుడు పొయ్యి మీద నుంచి గిన్నెలు దింపేది ఈ కొంగుతోనే కదా.
మనం ఆడుకుంటూ కింద పడి లేదా నాన్న కొట్టినప్పుడు ఏడుస్తుంటే మన కన్నీళ్లను తుడిచేది ఆ చీర కొంగుతోనే. ఇంట్లోకి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సిగ్గుపడుతూ మనం మొదట దాక్కునేది అమ్మ కొంగు వెనకాలే. చిన్నప్పుడు అమ్మతో బజారుకు వెళితే ఆ కొంగు పట్టుకునే కదా నడుస్తాం. ఒకవేళ అప్పుడు వర్షం కురిస్తే ఆ కొంగే గొడుగులా మారుతుంది. మనల్ని ముస్తాబు చేయడానికి మనకు పౌడర్ అద్దేది కూడా ఆ చీర కొంగుతోనే. ఇలా మన ఎన్నో జ్ఞాపకాలలో మనకు తెలియకుండానే అమ్మ చీర కొంగు దాక్కొని ఉంటుంది. దాని నిండా అమ్మ ప్రేమే ఉంటుంది. మధుమతి గారు చెప్పింది విని నా కళ్ళు చెమర్చాయి. ఒక్కసారిగా నా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ మదిలో మెదిలాయి. ఒక చిన్న చీర కొంగులో అమ్మ ప్రేమంతా దాగి ఉంటుంది అని తెలిసి మనసులో ఏదో తెలియని ఆనందం కలిగింది. ఆ తర్వాత ఇద్దరం ఆ వెన్నెల్లో ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు ఉండిపోయాం. కాసేపు నవ్వుకున్నాం, గొడవ పడ్డాం, అల్లరి చేశాం. బాధలు, జ్ఞాపకాలు, ఆనందాలు అన్నీ పంచుకున్నాం. ఇలా సమయం ఒకటి ఉంటుందనే విషయమే మర్చిపోయి ఊసులు ఆడుకున్నాం. మధుమతి గారి ప్రేమలో రోజు రోజుకు నన్ను నేను మర్చిపోయి మునిగిపోతున్నాను. బాగా పొద్దుపోవడంతో ఇక పడుకుందామని పైకి లేచాం. మధుమతి గారి కాళ్లకు గోరింటాకు ఉండడంతో తనని నా చేతులతో ఎత్తుకున్నాను. అలా తనని ఎత్తుకొని నడుస్తుంటే తను చూస్తున్న చూపు నాలో తెలియని అలజడి రేపుతోంది. ఎప్పటికీ కాలం కదలకుండా ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపించింది. మెల్లగా నడుస్తూ తనని బెడ్ మీద పడుకోబెట్టాను. నేను పడుకోవడం కోసం హాల్లోకి వెళ్ళబోయాను. శ్రీవారు, ఈ రాత్రికి మీరు కూడా ఇక్కడే పడుకోవచ్చు కదా? మనమిద్దరం ఒకే గదిలోనా? నా వల్ల కాదండి. ఏం? ఎందుకు? ఎక్కడ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవో అని భయమా? అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. నాకు భయమా? భయానికి భయం వేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది తెలుసా? మరైతే ఇక్కడే పడుకోవచ్చు కదా? పడుకుంటా. నాకేమైనా భయమా? కానీ మంచం మీద కాదు, క్రింద పడుకుంటాను అని పక్కనే ఉన్న చాప తీసుకుని పరుచుకొని పడుకున్నాను. సరే అని మధుమతి గారు నవ్వుకుంటూ పడుకున్నారు. బయటకు అలా అయితే చెప్పాను, కానీ లోపల మాత్రం ఎందుకో భయంగానే ఉంది. అందుకే మధుమతి గారి వైపు కాకుండా అటు తిరిగి పడుకున్నాను. కాసేపటి తర్వాత అంటూ ముద్దులు ఇస్తున్న శబ్దం వినిపించింది. మెల్లగా వెనక్కి తిరిగి మధుమతి గారి వంక చూశాను. తను పడుకునే ఉన్నారు. మరి ఈ సౌండ్ ఎక్కడిదబ్బా అనుకొని మళ్ళీ ఇటు తిరిగాను. కాసేపటికి మళ్ళీ అదే సౌండ్ వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే మధుమతి గారు కళ్ళు మూసుకునే ఉన్నారు. నన్ను ఆట పట్టించడానికి తనే అలా చేస్తున్నారు అని అనిపించింది. ఈసారి ఎలాగైనా పట్టుకోవాలి అనుకుని మళ్ళీ ఆ శబ్దం వచ్చేదాకా కదలకుండా ఉన్నాను. కాసేపటికి రావడంతో వెంటనే వెనక్కి తిరిగాను. ఈసారి ఆ శబ్దం చేస్తోంది ఎవరో కనిపెట్టాను. అది ఎవరో తెలిసిన తర్వాత భయంతో వణికిపోయాను. ఎదురుగా మధుమతి గారి మంచం కింద చిన్న ఎలుక ఉంది. నాకసలే ఎలుకలంటే చచ్చేంత భయం. పైగా అది ఒరే సిద్ధుగా, ఈరోజు ఒంటరిగా దొరికావు, నా చేతిలో అయిపోయావు అన్నట్టుగా నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తోంది. అది మెల్లగా ఒక అడుగు ముందుకు వేసింది. నేను గుటకలు మింగుతూ లేచి కూర్చున్నాను. ఆ ఎలుక ఇంకో అడుగు నా వైపు వేసింది. ఓసిని దుంపదిగా, నువ్వెక్కడ తగిలావే నాకు, నన్నొదిలేయి. వదల బమ్మాలి, వదలా అంటూ ఒక్కసారిగా నా మీదకు దూకింది. ఓయమ్మో, ఇదెక్కడి రాకాసి ఎలుకరా బాబోయ్ అని గట్టిగా అరుస్తూ మంచం మీదకు దూకాను. మధుమతి గారు భయపడి కళ్ళు తెరిచారు. ఏమైంది సిద్ధు అని కంగారుగా అడిగారు. ఏ ఎలుక అంటూ వణుకుతున్న గొంతుతో చెప్పాను. ఇందాక భయానికి భయం వేస్తే దిండు క్రింద నీ ఫోటో పెట్టుకుంటుంది అన్నావు. నా కర్మకాలి అన్నాను. ముందు నన్ను కాపాడండి అని అన్నాను. మధుమతి గారు నవ్వుకుంటూ కర్ర తీసుకొని దాన్ని బయటకు తరిమారు. అమ్మయ్యా అనుకొని అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను. మధుమతి గారు నన్ను చూసి వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటున్నారు. అది చూసి నేను చిన్నగా నవ్వడంతో తను కూడా నవ్వేశారు. ఇద్దరం అలా హాయిగా నవ్వుకున్నాం. పడుకుందామని మళ్ళీ మంచం దిగగానే మధుమతి గారు నన్ను ఆట పట్టించడానికి ఎలుక ఎలుక అన్నారు. భయమేసి మధుమతి గారి మీదకు దూకేశాను. ఇద్దరం బెడ్ మీద పడిపోయాం. ఇద్దరి కళ్ళల్లో తెలియని భావం కదలాడింది. రెప్ప వేయడం కూడా మర్చిపోయాం. తన ఊపిరి వేగం పెరగడం నాకు తెలుస్తోంది. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇద్దరి గుండె చప్పుళ్ళు లయబద్ధంగా ఒకేలా ఉన్నాయి. తన బుగ్గలు సిగ్గుతో మందారంలా ఎరుపెక్కాయి. తన మొహం మీద జారిన ముంగుర్లను నా ఊపిరితో పక్కకు జరిపాను. తను తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నారు.
తను వదిలిన శ్వాస నన్ను తాకుతూ నాలో తెలియని కోరికలు రేపింది. పెదాలు తడి ఆరిపోతున్నాయి. తెలియకుండానే ముందుకు జరిగాను. సరిగ్గా అప్పుడే గడియారం గంట కొట్టడంతో ఇద్దరం ఈ లోకంలోకి వచ్చాం. తేరుకొని తన మీద నుంచి లేచాను. ఇంకా అక్కడే కాసేపు ఉంటే ఏమవుతుందో అని భయమేసి హాల్లోకి వచ్చేశాను. చల్లని నీళ్లతో మొహం కడుక్కొని అక్కడే సోఫాలో పడుకున్నాను. నా గుండె దడ ఇంకా తగ్గలేదు. మళ్ళీ మధుమతి గారి కళ్ళే గుర్తుకొస్తున్నాయి. కళ్ళు మూసినా తన రూపమే కదలాడుతుంది. వాళ్ళంతా ఏదో తెలియని అలజడి. అంతా తగ్గి మామూలుగా అవడానికి కాసేపు పట్టింది. గడిచిన క్షణాలను మనసు నిండా నింపుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. తర్వాతి రోజు కూడా మధుమతి గారి కాఫీతోనే నిద్ర మేల్కొన్నాను. లేవగానే తన మొహం చూసి తను చేసిన కాఫీ తాగడం, ఇలాగే నా జన్మంతా ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. జన్మంతా కుదరకపోతే కనీసం తన చేత్తో చివరి కాఫీ తాగిన రోజే నా తుది శ్వాస వదిలితే బాగుండు అని కోరుకున్నాను. తను ఈరోజు కూడా నాకు ఇష్టమైన వంటలు చేసి క్యారియర్ కట్టింది. తను నాకు ఎదురుగా రాగా నేను నవ్వుతూ ఆఫీస్కి బయలుదేరాను. క్రిందకు రాగానే పీతాంబరం కనిపించాడు. ఏంటంకుల్, మీ ముక్కు ఎర్రగా ఉంది, మీరు కూడా రాత్రి గోరింటాకు పెట్టుకున్నారా అని అడిగాను. నా మాటకు పీతాంబరం షాక్ అయ్యి నా వంక చూశాడు. గోరింటాకు కాదు సిద్ధు, మన పీతు ముక్కు పచ్చడయింది అని కరివేపాకు నవ్వుతున్నాడు. నాకు గోంగూర పచ్చడి, ఉగాది పచ్చడి, ఆఖరికి కొబ్బరి పచ్చడి కూడా తెలుసు. కానీ ఈ ముక్కు పచ్చడి ఏంటి? అదేమైనా కొత్త రకం పచ్చడా? ఊరుకో సిద్ధు, నువ్వు కూడానా? నిన్న నీ మూర మల్లెపూలు తెచ్చి నా కొంప ముంచావు కదా, దాంతో మీ ఆంటీ కోపం వచ్చి పిడికిలు బిగించి గోడను గుద్దింది. పిడికిలతో గోడను గుద్దితే ఆంటీ చెయ్యికి దెబ్బ తగలాలి, కానీ మీ ముక్కుకేమైంది అని ఆశ్చర్యంగా అడిగాను. అంటే ఆ చేతికి గోడకు మధ్యలో నా ముక్కు ఉందిలే సిద్ధు. పీతాంబరం చెప్పింది విని కాసేపు నేను, కరివేపాకు కడుపు పట్టుకొని నవ్వాం. అంకుల్ కూడా నవ్వుతూ తదేకంగా నన్నే చూస్తూ ఉన్నాడు. ఏమైంది అంకుల్ అలా చూస్తున్నారు? నువ్వు నవ్వితే బాగుంటావు సిద్ధు, నీ మొహంలో ఆ నవ్వు ఎప్పటికీ చెదిరిపోకూడదు. థ్యాంక్ యూ అంకుల్. ఇంకా సమయం అవ్వడంతో అంకుల్కి బాయ్ చెప్పి ఆఫీస్కి బయలుదేరాను. రోజంతా ఆఫీస్ పనితోనే గడిచిపోయింది. సాయంత్రం ఆఫీస్ అవగానే ఇంటికి వెళదామని బయటకు వస్తే అప్పటికే నా సెల్కి ఒక మెసేజ్ వచ్చింది. ఎవరా అని చూస్తే శ్వేత దగ్గర నుంచి. ఏంటా అని మెసేజ్ ఓపెన్ చేశాను. అన్నయ్య, నా పెళ్ళికి ఇంకా 15 రోజులే సమయం ఉంది. దానికోసం కావలసిన బంగారం మనం ఇంకా కొనలేదు. అలాగే మిగతా ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. నువ్వు అవన్నీ చూసుకుంటావని తెలుసు, కానీ సమయం లేదు కదా. ఒకసారి గుర్తు చేద్దామని మెసేజ్ చేశాను. ఉంటా అన్నయ్య, జాగ్రత్త, బాయ్. తన మెసేజ్ చూడగానే నా మనసంతా ఏదోలా అయింది. మధుమతి గారి ప్రేమలో పడి అసలు విషయమే మర్చిపోయాను. 15 రోజుల్లో అంత డబ్బు ఎలా సర్దాలో అర్థం కాలేదు. ఇప్పుడు సర్దకపోతే పెళ్ళి ఆగిపోతుంది. అలా జరిగితే అమ్మ, శ్వేత ఏమవుతారో ఊహించడానికి కష్టంగా ఉంది. నా కూతుర్ని వదిలేయడానికి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, ముష్టి విసిరేస్తా అని మధుమతి అమ్మగారు మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి. నా ఆత్మాభిమానం, ప్రేమ అమ్ముకొని ఒకరి ముందు చెయ్యి చాచి ఆ డబ్బు తీసుకొని ఈ పెళ్లి చేయాలా? మెదడు అందులో తప్పే ఉంది అంటుంది, కానీ మనసు ఒప్పుకోవడం లేదు. ప్రాణం పోయినా సరే ప్రేమను అమ్మకు. అలా చేస్తే నీకు పశువుకు తేడా ఏముంటుంది అని ప్రశ్నించింది. ఇలా దారి తెలియక, గమ్యం లేక నాతో నేనే యుద్ధం చేస్తూ, నాలో నేనే సంఘర్షిస్తూ ముందుకు నడుస్తూ ఉండగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. నా కన్నీళ్లకు ఆ దేవుడు కరిగిపోయాడనుకుంటా. ఫోన్లో అవతలి వాళ్ళు చెప్పింది వినగానే నా మొహం వెలిగిపోయింది. నా చెల్లి పెళ్లి చేయడానికి నాకొక మార్గం దొరికింది అని మనసు సంతోషంతో నిండిపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.